హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దాము. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్ అవుతున్న సముద్రం నుంచి కొన్ని చేపలు కొట్టుకొచ్చేస్తున్నాయి కదా. సో అవి ఎందుకలా వస్తున్నాయి, వాటి వల్ల ఏమైనా విపత్తు సంభవిస్తాయా, లేదా వాటికి వెనుకున్న రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 ఏంటంటే, కేరళలో ఒక బీచ్లో కొన్ని కోట్ల చేపలు ఒడ్డు కొట్టుకొచ్చేస్తున్నాయి కదా. వాటిని ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అవి ఎందుకలా వస్తున్నాయంటే, కొంతమంది ఇది పెద్ద విపత్తుకి సంకేతం అని అంటున్నారు. సో మీకేమైనా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లాస్ట్లో లైక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా చేయడం వలన నాకు ఎంతో మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది. ప్రతి లైక్ నాకు మోటివేషన్. అండ్ నెంబర్ 2, ఈ రకమైన చేపలు కూడా ఒడ్డుకి రావడం జరిగింది. వీటిని ఓవర్ ఫిషెస్ అంటారు. ఇవి చూడడానికి పొడుగ్గా, పాముల మరియు షార్ప్గా సిల్వర్ కలర్లో కనిపిస్తాయి. ఇవి 1000 మీటర్స్ లోతులో ఉంటుంది. అండ్ నెంబర్ 3, ఈ రకమైన చేపలు కూడా బయటికి రావడం జరిగింది. వీటిని యాంగ్లర్ ఫిష్ అంటారు. వీటి మొహం నుంచి ఒక చిన్న తీగలా ఉండి ఆ చివరన మెరుస్తూ ఉంటుంది. కేవలం వాటితో మాత్రమే ఇవి వెళ్తూనే చూడగలవు. అండ్ ఇవి 4000 మీటర్ల లోతులో ఉంటుంది. ఈ ఫిషెస్ బయటికి రావడం అనేది చాలా రేర్. కానీ ఈ ఫిషెస్ గురించి మీరు ఎప్పుడైనా సెర్చ్ చేస్తే డూమ్డెడ్ ఫిషెస్ అని వస్తుంది. డూమ్డెడ్ స్పీసెస్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఈ ఓవర్ ఫిషెస్ కానీ కనబడితే సముద్రం నుంచి ఏదైనా పెద్ద డేంజర్ వస్తుందని అర్థం. కానీ ఈ యాంగ్లర్ ఫిష్ మాత్రం కనబడితే సముద్ర గర్భం నుంచి ఏదైనా పెద్ద డిజాస్టర్ వస్తుందని అర్థం. ఒరిస్సా రాష్ట్రంలోని ఓ నది సముద్రంలో కలిసే భాగంలో కొన్ని వందలు కాదు, వేలు కాదు, 7 లక్షల కంటే పైగా తాబేళ్ళు ఒడ్డుకు వచ్చేసాయి. అవి అలా ఒడ్డు నుంచి బయటికి వస్తుంటే అవి ఏదో నార్మల్గా వచ్చినట్టుగా లేదు, అవి ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇలా జరగడం అనేది కొత్తేం కాదు, కానీ అన్ని కలిసి ఒకేసారి జరగడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరియు ఈ అన్ని ఇన్సిడెంట్లను కనెక్ట్ చేస్తే భూమికి సముద్రం నుంచి ఏదో పెద్ద ప్రమాదమే వస్తుందని అర్థం. సో ఇది కేవలం థియరీ మాత్రమే. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.